తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్కు చేరుకుంది. ఈ నెల 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తల్లి విగ్రహం చుట్టూ ఫౌంటైన్ పనులు 90% పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరిస్తారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించింది. అదేవిధంగా 7, 8, 9 3 రోజుల పాటు కూడా ఉత్సవాలు నిర్వహించాలి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 3 రోజుల పాటు విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగానే 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ 3 తేదీల్లో కూడా పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే 9వ తేదీ ఇక్కడ తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేసిన దాదాపు 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అయితే ఇప్పటికీ మనం చూస్తున్నాము, ఇక్కడ పూర్తి స్థాయిలో దాన్ని కవర్ చేసేయడం జరిగింది. రాచరికపు పోకడలు ఉన్న విగ్రహం అయితే మాకు అవసరం లేదు. అవి కాకుండా కేవలం తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న తెలంగాణ ప్రజల్లో తెలంగాణ తల్లులు ఏ విధంగా తల్లులు ఉంటారో ఆ విధమైన పోలికలతోటే ఈ విగ్రహం ఉంటుందని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కు సంబంధించి ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, అదేవిధంగా ఇతర నిపుణులు ఎవరైతే ఉన్నారో ఫైన్ ఆర్ట్స్ కు సంబంధించి వారి ఆధ్వర్యంలోనే ఈ తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు అసెంబ్లీలో ఏ విధంగా అయితే గాంధీ విగ్రహం కనిపిస్తుందో, పెద్ద గాంధీ విగ్రహం అయితే కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చూడాలంటే గ్రిల్స్ బయట నుంచే చూస్తుంటారు. ఎవరైనా కానీ రోడ్డు మీద నుంచి వెళ్తున్న వారు కావచ్చు, లేకపోతే అక్కడికి వచ్చే సందర్శకులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా బయట వైపు నుంచే చూస్తారు. సేమ్ అదే విధంగా ఇక్కడ తెలంగాణ సెక్రటరియట్ లో కూడా అదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు అక్కడ ఈశాన్య కార్నర్ ఏదైతే ఉంటుందో, ఈశాన్య మూలలో అక్కడనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా వచ్చే మెయిన్ గేట్, ఆ గేట్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల మొత్తం రినోవేషన్ చేస్తున్నారు. గతంలో ఎక్కడ చూసినా కూడా ల్యాండ్స్కేప్ ఉండేది, అదంతా కూడా తీసేసి అక్కడ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. భారీ విగ్రహాలు ఏవి కూడా అడ్డు కాకుండా ఉండేందుకు కూడా ముందుగా ఇక్కడ నుంచి ఎయిర్లైన్స్ కి సంబంధించి వారి దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ నెల 9వ తేదీన కార్యక్రమాలు, విజయోత్సవ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా బాణసంచా కార్యక్రమాలు, లేకపోతే సంగీత కచేరీ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు తమతో పాటుగా ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే 9వ తారీఖు జరగబోయే బహిరంగ సభ ఏదైతే ఉంటుందో ఆ బహిరంగ సభకు సంబంధించి ముందుగానే ఈ విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కావచ్చు, తెలంగాణలో ఉన్న తెలంగాణవాది ప్రతి ఒక్కరు కూడా హర్షించే విధంగానే విగ్రహం ఉంటుందని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే దీని మీద ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తగ్గట్టుగానే ఈ విగ్రహం ఉంటుందా, లేకపోతే ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండానే అంతకు మించి విగ్రహం ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అశోక్తో సుధీర్, ఎన్టీవీ, సెక్రటేరియట్ నుంచి.